అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినాయా? కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? పూలమ్మినా, పాలమ్మినా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా మల్లారెడ్డి అంటే సక్సెస్ సక్సెస్. అట్లా మాట్లాడవచ్చునా అంటే ఒక ముఖ్యమంత్రి నన్ను మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు, లాగులలో తొండలేస్తాను. అట్లా మాట్లాడు. చెప్పిన మాట వినకపోతే ఇట్లనే మాట్లాడతాను. నేను ముఖ్యమంత్రిని అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏందమ్మా, కరెక్టా కదా చెప్పు? ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడన్నా అడిగి తీసుకుంటాడా? వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే హేళన చేస్తూ ఏమన్నా ఏడిపించడం జరిగిందా? అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యేలా చేయదనుకోవాలి? స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ కొన్ని చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇవన్నీ వస్తుంటాయి. ఆడపిల్ల అంటే ఏంటండి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు, ఈడపిల్ల కాదు కదా. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరూ, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంతమందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా? మరి ఆడాళ్ళు ముంచే మనుషులు, మంచి మనుషులు. రే, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అంతేగాని చట్టపరంగా వీళ్ళే నా అమ్మ నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న పిల్ల నేను ఒకే రూపీ చెప్తున్నా. నిజంగా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పాలిటిక్స్ అనుకుంటూ తిరిగి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అదే సమయంలో నాకు చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రజలకు న్యాయం చేయాలి, ఎందుకంటే హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఇంత తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ జగన్ గారి వాయిస్ అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం. ఓకే, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. మరి ఎంతో మంది ఆర్టిస్టుల కంటే ఇటు సినిమా రంగంలో కావచ్చు, అటు పొలిటికల్గా కూడా చాలా మంది వాయిస్లకి మిమిక్రీ చేస్తూ తను చాలా సంవత్సరాలుగా కూడా ఒక వెలుగుందుతున్న వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో కాదు, సాయి కుమార్. మరి సాయి కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ నారాయణపూర్ నుంచి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాడు. కానీ తన వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఒక చిన్న విషయము, ఇంత టాలెంట్ పెట్టుకొని తన వాయిస్లో అంతమంది వాయిస్ని వినిపిస్తూ కూడా ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా అలాగే ఉండిపోతున్నాడు. అదొకటి చిన్న బాధాకరమైన విషయం. కానీ ఇలాంటి వాళ్ళను బయటికి తీసుకురావడంలో మా హిట్ టీవీ ఎప్పుడు ముందుంటుంది. అదే ప్రయత్నంలో ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోకి పిలిపించడం జరిగింది మరి సాయి కుమార్ గారిని. సాయి కుమార్ గారు మన ముందే ఉన్నారు. అసలు ఎంతమంది వాయిస్లు తను మిమిక్రీ చేయగలరు, ఏంటి అసలు ఇదంతా కూడా, అసలు ఆ మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదగడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సూపర్ గా ఉన్నారా? ఇప్పటికైతే బాగున్నారు. సూపర్ బాగున్నారు, మేము కూడా చూస్తున్నాం. నేను కూడా బాగున్నానా? ఓకే, థ్యాంక్ యూ. కానీ ఎందుకంటే మేము విన్నాం కూడా వేరే ఛానల్లో మీరు మిమిక్రీ చేస్తూ ఉంటే నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు. ఈ వాయిస్ చెయ్యండి అని అడిగే అవసరం కూడా లేకుండా చేసేస్తానే ఉన్నారు. అంటే ఏంటి అసలు, ఎలా సాధ్యము, ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, మీ గురించి మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ మేడం, నేను 4th స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేయాలి, మనం కూడా చేయాలి కదా, అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కదా, సో మనం కూడా గొంతు చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మేడం, షయాజీ షిండే వాయిస్. అది నేను 7th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత, అంటే 4th స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేశాను.
చేయాలి, వాళ్ళ వాయిస్ వీళ్ళ వాయిస్, మన మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ వీళ్ళందరూ అంటే స్కూల్లో టీచర్లను కూడా వదలలే టీచర్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ యాక్చువల్లీ ఫస్ట్ అయిపోయిన తర్వాత షాయాజీ షిండే వాయిస్ పోకిరి ఆ టైం ఇండస్ట్రీ రికార్డు అయిపోయింది కదా. సో అందుకే అప్పుడు టక్కున వచ్చేసింది మేడం, అది చేయిస్తే బాగుంటది కదా, ఈ వాయిస్ చేస్తే అయిపోయింది. బాగా ప్రాక్టీస్ చేశాను మేడం. బాగా ప్రాక్టీస్ నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు. నాకు చేసి చూపిస్తారా? ఓకే, చేసి చూపించాలి కూడా, మా ముందు చేసి చూపించాలి కూడా. ఫస్ట్ అంటే మీరు షాయాజీ షిండే వాయిస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మాకు ఫస్ట్ అదే చేయాలనుకుంటున్నారు. ఓకే, సూపర్ సూపర్. ఒకసారి షాయాజీ షిండే గారు వచ్చి మా దగ్గర ఉంటే ఇప్పుడు బాగుంటది అనిపిస్తుంది. ఓకే, స్టార్ట్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినా, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? మీరు చేస్తాం మేడం ప్రతిసారి కొంచెం వెటకరంగా మాట్లాడతారు సార్. వెటకరం కాదు, సీరియస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. నిన్న ఎవడెవడో కలుచుకొని తెచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. మీరు వచ్చి నిమ్ముకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడపాకింగ్ అనితి 200 సెంటర్స్ 100 days. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా సార్? ఎవరు నువ్వు? ఉషోదయ పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిట అని హెడ్డింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చు వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రెజెంటేషన్ వాడిది. సారీ, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మీరు మాట్లాడితే అలా ఉండడం కాదు, మీరు వేసిన డైలాగ్ ఏంటో తెలుసా? మా మీడియా వాళ్ళ మీద వేసారు ముందు. ఫస్ట్ మా మీడియా వాళ్ళనే టార్గెట్ చేశారు. మూవీస్ కూడా వేసాను కదా. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడపాకింగ్ అనితి వాళ్ళకి కూడా వేసాను. అదంతా కూడా ప్రెస్ వాళ్ళ మీదే కదా, ప్రెస్ వాళ్ళ గురించి ఆ డిస్కషన్ లోనే వచ్చిందే కదా. అంటే ఫస్ట్ టార్గెట్ మమ్మల్ని. సూపర్ సూపర్ సూపర్. నిజంగా షాయాజీ షిండే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాసేపు ఆ ఇదిలోకి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది. అంటే నేను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు 4th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అని అన్నారు కదా. అంటే అంతకు ముందు నుంచి అంటే ఎవరు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా, లేకపోతే ఎట్లా మీకే చేయాలి అనే ఆలోచన వచ్చింది? అంటే ఆ టైంలో శివారెడ్డి బాగా చేస్తున్నాం మేడం. శివారెడ్డి. సో అతను చూసి మనం చేసాం. అప్పుడు చాలా ఫేమస్ ఆ టైంలో. నేను 4th స్టాండర్డ్ ఉన్నప్పుడు ఆయన చాలా ఫేమస్. అతన్ని చూసి సో మనం చెయ్యొచ్చు కదా, ఈయనలాగా చెయ్యొచ్చు కదా, ఇన్ని ఒక పర్టిక్యులర్ వాయిస్లు చేస్తే బాగుంటది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కొన్ని ఉంటాయి మేడం, వాళ్ళు అన్ని చేస్తుంటారు కొన్ని వాయిస్లు, కానీ పర్టిక్యులర్ వాయిస్లు ఉంటాయి కదా, అది పట్టాలంటే బాగుంటది కదా అని. సో అట్లా అతను స్టార్ట్ చేసుకుంటూ అక్కడ బేస్మెంట్ వేసాను మేడం. ఇప్పుడైతే ఇల్లు కట్టాను. కానీ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటది అని అంటారు. అందుకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవ్వగలను అనేది ఒకటి, నేను కూడా చేయగలను మిమిక్రీ అని చెప్పి మీరు ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఇక ప్రాక్టీస్. అంటే ఎంత కాలం పట్టింది మీరు ఇలా మిమిక్రీ చేయడానికి ప్రాక్టీస్ చేయడం? ప్రాక్టీస్ చేయడం అంటే మేడం ఒక వాయిస్, ఇప్పుడు సర్టైన్ వాయిస్ ఉంటుంది మేడం. ఈ వాయిస్ ఉంటుంది, ఈ వాయిస్ మనం ఒక రోజులో రావచ్చు. అది నాకు షాయాజీ షిండే వాయిస్ తొందరగా వచ్చేసింది. ఇంకొందరు ఉంటాయి మేడం, అంటే మల్లారెడ్డి వాయిస్, కొన్ని పెక్యులర్ వాయిస్, చాలా మంది నాయకులు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ వాయిస్ కొంచెం పెక్యులర్ వాయిస్లు కదా, ఎవరు చేయలేదు, కొంచెం వాటికి టైం పడుతుంది అనమాట. మన గొంతుకి మ్యాచ్ అయిందని దగ్గరలో ఉందంటే కథం పట్టేయచ్చు. కానీ మెయిన్ నిజం చెప్పాలంటే ఒక సింగర్ గానీ, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గానీ, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, వీళ్ళు ముగ్గురు కూడా వాయిస్ మీద ఎంతో సాధన చెయ్యాలి కదా. చేస్తేనే సక్సెస్ అవుతుంది. కానీ అలాంటి సాధన మీరు చేశారు. సూపర్. మాకైతే భలే అనిపించింది. మీరు అన్నారు కదా ఫస్ట్ పొలిటికల్ కి వెళ్ళిపోదాం, పొలిటికల్ వాళ్ళ వాయిస్ కావాలి అనే ఇదిలో ఉన్నాము. అంత బాగుంది షాయాజీ షిండేది, మస్త్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నాం, రేవంత్ రెడ్డి గారి వాయిస్ మాకు కావాలి. పడగొడతాడా నా ప్రభుత్వాన్ని? పడగొడతాడా? బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? దా నేను డిబేట్ పెట్టమని చెప్పు, నేను మాట్లాడతా. బిడ్డ ఏమనుకుంటుర్రో, ఒక్కొక్కరికి లాగులలో తొండలేస్తే ఏమనుకుంటుండో. రావా, నేను ముఖ్యమంత్రి, నన్ను ఎదిరిస్తారా మీరు? వచ్చి నాతో కొట్లాడు చూద్దాం.
ఇట్లుంటుంది. మరి ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడవచ్చునా? అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు, లాగులలో తొండలేస్తాను, గట్లా మాట్లాడు. చెప్పిన మాట వినకపోతే ఇట్లనే మాట్లాడతాను నేను ముఖ్యమంత్రిని అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏందమ్మా కరెక్టా కదా చెప్పు? ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడన్నా అడిగి తీసుకుంటాడా? మొత్తానికి అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా, అడిగి తీసుకున్నాడు. సూపర్ ఉంది రేవంత్ రెడ్డి. జిరాక్స్ తించేసావు నువ్వు ముఖ్యమంత్రిని. నిజంగా చాలా బాగుంది. ఎంత అంటే ఇంటుంటే ఆ నవ్వు అనేది ఆగుతలేదు. మీరు చెప్తుంటేనే ఓ పక్క నవ్వు వస్తుంది కానీ అప్పుడు నవ్వుతే బాగుంది, అందుకని ఆగాము. సూపర్ మస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ ఎవరైనా కాపీ చేయాలనుకుంటే చూడండి మరి, ఎందుకంటే ఆయన వాయిస్ ఏమన్నా చెయ్యాలి అని ఇప్పుడు అంటే అది ఫోర్జరీ చేస్తారు చూసారా, ఆ ఫోర్జరీ చేశారు చూసుకోండి. ఫోర్జరీ చేయడానికి మిమ్మల్ని పిలిపిస్తారు, జాగ్రత్త. నేను బొక్కలో ఓడాల్సి వస్తుంది. ఓకే, మీ చదువు అంతా ఎక్కడ సాగింది? ఎక్కడే మేడం, హైదరాబాద్ లోనే. మొత్తం హైదరాబాద్ లోనే బీటెక్ చేశాను మేడం. ఇంటర్మీడియట్ ఇక్కడే, బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఉండడం ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు? ఫ్యామిలీ అంతా ఎల్బీ నగర్ మేడం. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఉంటారు ఇప్పుడు. మీరు ఫ్యామిలీ అంతా ఇక్కడే? మంచిగానే ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మంచిగానే ఉన్నారు. మరి మీరు ఇంత బాగా మిమిక్రీ చెప్తున్నారు కదా, ఎందుకంటే జిరాక్స్ దిగిపోతున్నాయి వాయిస్లు అయితే. నిజంగా ఏ వాయిస్ అడిగినా గానీ జిరాక్స్ దిగిపోయేటట్టుంది. మళ్ళీ నేను అడుగుతాను వాయిస్. కాకపోతే ఈ మిమిక్రీ చేయడానికి అంటే మీరేదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా చేశారా? మేడం, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. అంటే బర్త్డే పార్టీస్ కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ చేస్తే అయితే ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ బాగుంటుండే. అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాష్ కూడా ఇస్తుంది, దాంతో ఈవెంట్స్ కి వెళ్తే ఉంటుంది కదా మేడం క్యాష్. సరే వాళ్ళు కూడా బాగా అప్లాజ్ చేస్తున్నారు అనమాట, బాగా చేసావు, సూపర్ చేసావు, కంటిన్యూ చేయట్లే. అయిపోయిన తర్వాత బీటెక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన, లేకపోతే వేరే సైడ్. వాళ్ళ ప్రోత్సాహంతోనే సరే వెళ్దాం మనకంటూ ఉంది కదా ఏదో ఒకటి. ఫ్రెండ్స్ గానీ, ఇంట్లో వాళ్ళు గానీ, మా భార్య గానీ పెళ్ళైనాక. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా లైవ్ లో మీరు ఎలా చెప్తారు మిమిక్రీ అనేది? మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తేనా? ఇప్పటికిప్పుడు అంటే ఐ విల్ ట్రై. చేస్తారు కదా? చేస్తా. నేనే అడుగుతా, నాకు కాల్ కలిపి ఇవ్వండి చాలు. ఓకే. హలో బిటు, నేను స్టూడియోలో ఉన్నా హిట్ టీవీలో. ఒక్కసారి మేడంతో మాట్లాడు ఒకసారి. హాయ్ బిట్టు గారు, నేను హిట్ టీవీ స్టూడియో నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం సాయి కుమార్ గారు మా స్టూడియోలో ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, మేమే బంధించేసాము ఒక 1 hour పాటు. తను ఒక మంచి ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ అని మేము అనుకుంటున్నాము. మీ ముందు కూడా చేస్తూ ఉంటారు కదా మిమిక్రీ, మీకు ఎలా అనిపిస్తుందండి? అయ్యో చాలా అద్భుతంగా అండి. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉన్నాము కాలనీలో. చూస్తున్నాం ఆయన చాలా మంచిగా చేస్తున్నాడు. అసలు ఒక 2 వాయిస్లు ఇప్పుడు విన్నాము స్టార్టింగ్ లోనే, మామూలుగా లేవు, సూపర్. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ దించేశాడు అన్నట్టు మా ఈటీవీ స్టూడియోలో. చాలా బాగా చేస్తారు రేవంత్ రెడ్డి గాని, ప్లస్ కేపాల్, ఇంకా బాగా చేస్తారు. అసలు బాగుంది. మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఏరియా అన్నారు కదా, కానీ ఇక్కడ సాయి కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మంచిగా ఇంత బాగా నేను మిమిక్రీ చేయడానికి గల కారణము నా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అవునవును, చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేది. తనకు చాలా టాలెంట్ ఉంది వాస్తవం చెప్పాలంటే. అవును, అదైతే వాస్తవం. కాలేజ్ లో గానీ, స్కూల్లో గానీ, కాలనీలో ఏమన్నా మా వినాయకుని దగ్గర ఈవెంట్స్ అయినా గానీ తనే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. తన గురించి చెప్పాలంటే మీరు ఒక మీ మాటలో, మీ ఉద్దేశంలో ఒక మాట ఏం చెప్తారు? మంచి వ్యక్తి, ఓకే, హెల్ప్ చేస్తాడు పబ్లిక్. అంటే మా కాలనీ వరకు అయితే మేము చూస్తుంటాం కదా, ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ప్రజెంట్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది బిగ్ టీవీ అనేది అని మేము అనుకుంటున్నాం. హిట్ టీవీ, బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ తనకి, ఎందుకంటే తను చాలా ఛానల్ చేసి వచ్చాడు. ఓకే, ఇక ప్రజెంట్ ఇప్పుడు బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్. బిగ్ కాదండి మాది హిట్ టీవీ. హిట్ టీవీ. ఓకే, కానీ మొత్తానికైతే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీ ఫ్రెండ్ కి.
మాకు కూడా ఇలాంటి చాలా ఎంకరేజ్మెంట్ కూడా తనకు ఉండాలని అనుకుంటున్నాము. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100% ఉంటుంది మా తరఫు నుంచి అయితే. 100% తనకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రైట్ బిట్టు, బాయ్. బాయ్ బాయ్. అడగగానే కూడా చెప్పేస్తున్నారు ఎంత చక్కగా. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవుతూ రాలేదు. ఇప్పుడు మా కోసం మేము అడుగుతున్నాం, కేసీఆర్ గారి వాయిస్ ఏం చెప్పండి. కేసీఆర్ డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ కాజ్ అండ్ కాన్సన్ట్రేషన్స్ విచ్ ఐ వోంట్ డోంట్ టక్. ఉన్నదానే కొంచెం సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. మర్చిపోయారా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అర్థం కావాలి కదా మీకు కూడా. ఇట్లా మాట్లాడతారా? ఇదేనా మాట్లాడేది? పద్ధతి ఉండాలి కదా. ఐఎమ్ సారీ. అంటే లాస్ట్కి తిట్టి ఉండాలి కదా, కొంచెం అన్న సోయి ఉండాలి కదా. ఐఎమ్ సారీ అంటే ఫస్ట్ తిట్టేసి మళ్ళీ తర్వాత ఐఎమ్ సారీ అని చెప్తున్నాడా కేసీఆర్ గారు? అంటే డీసెంట్ గా తిట్టారనమాట. అంతేనా? డీసెంట్ గా తిట్టేసి, ఆయన పెద్ద అయినా కదా, డీసెంట్ గా తిట్టేసి డీసెంట్ గా మళ్ళీ సారీ చెప్పాడు. ఇంకొక విషయం కూడా, ఆయన అంత పెద్ద అయినా కదా తిట్టాడు, మళ్ళా తన వయసును అంటే వయసును దృష్టిలో పెట్టుకోకుండా తిట్టాను కదా అని ఒక కృతజ్ఞత భావంతో మళ్ళీ సారీ చెప్పాడు కదా. మీరు కూడా అంత బాగా మంచి వినయంగా చెప్పారు. అంటే మీ మనసులో మాట మా మీద ఏమన్నా పెట్టారు? సూపర్ సూపర్, బాగుంది, మస్తుంది. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాలి, ఆ హామీలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాం అని ఈ వాయిస్ లో అంటున్నాను. ఎగ్జాక్ట్ గా వాయిస్ రాదు, కాకపోతే ఆ మాడ్యులేషన్ పట్టుకుంటాను. మాట్లాడుతూ ఉన్నా, చేస్తా ఉన్నా, నిధులు రావాల్సి వస్తున్నాయి. అన్నిటికంటే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇట్లా మాట్లాడమాట. అట్లా మాట్లాడతారు. ఆయనది కూడా ప్రాక్టీస్ చేయి, గట్టిగా వచ్చేస్తుంది. పక్క తెలంగాణలో మాట్లాడతాడు కాబట్టి వచ్చేస్తుంది. సూపర్ సూపర్. నెక్స్ట్ రఘునందన్ రావు గారు ఇప్పుడు చేయలేదు మేడం, అతను చూపిస్తాయి. ఖచ్చితంగా ఎవరు చేయలేదు. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఉన్నానండి, నా కేసీఆర్ వస్తాడు అడ్డం, కేటీఆర్ వస్తాడా? సరే రమ్మని చెప్పండి, కేసీఆర్ని నన్ను డిబేట్లో పెట్టమని చెప్పండి, నేను మాట్లాడతా. నేను అడ్వకేటే కదా, నేను రావునే కదా, ఆయన రావే కదా, మరి మేము ఇద్దరం కూర్చుంటాం. మీరందరూ ఎందుకు మధ్యలో? బీజేపీ నీకు ఎందుకండి ఆయనకు ఎంతగానో? రమ్మని చెప్పండి. మరి దమ్ముంటే రావాలి కదా, నాతో మాట్లాడు. రఘునందన్తో మాట్లాడేటప్పుడు మోడీ దగ్గరికి పో. నాతో మాట్లాడడానికి నా చేతన అయితే లేదు కదా నీకు. మోడీ దగ్గరికి పోయి నువ్వేం మాట్లాడుతావు? కొంచెం మన సిగ్గు ఉండాలి కదా, దా మాట్లాడదాం రా. నిజంగా మీకు కూడా అనిపించింది రఘునందన్ రావు కూర్చున్నాడా? నేను మధ్యలో ఫ్లోలో ఆపొద్దని చెప్పేసి నేను ఆగిపోయినా గానీ నిజంగా ఇప్పటి వరకు రఘునందన్ రావుది ఎవ్వరు చేయలేదు, మీరు మాత్రం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జిరాక్స్ అసలు ఆయన ఇంక ఇక్కడ ఉన్నాడు, ఎవరైనా కళ్ళు కనిపించకపోతే మాత్రము ఎదురుగా ఉన్నది రఘునందన్ రావే అనుకుంటారు. నిజమా? కానీ ఒక్కసారి మా కోసం ఇంకేదైనా డైలాగ్ చెప్పారా తనది, రఘునందన్ రావుది? నేను అడ్వకేట్ అనే విషయం తెలుసు కదండి మీకు. రమ్మనండి మరి కేసీఆర్ని. కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? సరే ముగ్గురు కలిసి రమ్మని చెప్పండి, నేను ఒక్కనే రెడీ. నేను కూడా రావనే కదా, వాళ్ళు కూడా రావే కదా, మరి వచ్చి కలుసుకుందాం తండి. ఒక డిబేట్ పెట్టండి, కొట్టుకుందామంటే కొట్టుకోవడానికి రెడీ. నేను ఒక అడ్వకేట్, ఏం మాట్లాడాలో నాకు మొత్తం తెలుసు. రా చూసుకుందాం. ఏం భయం అవుతుందా నీకు? రాహుల్ కాబట్టి వాళ్ళని పిలిచారు, మరి సీఎం ఎందుకు పిలవాలని మధ్యలో సీఎం ను మర్చిపోయింది రఘునందన్ రావు గారు. సీఎం ను మర్చిపోయారు మొత్తం, ఎందుకంటే సీఎం బాగా చేస్తున్నాడని మర్చిపోతున్నారు అందరూ. దృష్టి పెట్టలేదు సీఎం. అట్లా కాదు, అంటే సీఎం గారు ఎప్పుడు అందరి గుండెల్లో ఉంటారు కాబట్టి బయటికి చెప్పడం ఎందుకని బయటికి చెప్తలేరు అన్నట్టు, లోపల దాచుకుంటారు. అంతేనా? అందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా 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 బాగుంది. అంటే మీకు ఈ మిమిక్రీనే ఇంకా లైఫా లేకపోతే ఇంకేదైనా గోల్ ఉందా? లేదు మేడం, నేను యాక్చువల్లీ యాక్టింగ్ కూడా చేస్తున్నాను. ఒక మామూలుగా ఒక వెబ్ సిరీస్ మగమహారాజులని యాక్టింగ్ బిగ్ టీవీలోది వాళ్ళు వేసారనమాట, మగమహారాజులని. అందులో మంచి క్యారెక్టర్ ఉంది మేడం, అందులో చేశాను. మామూలుగా షార్ట్స్ కానీ యాడ్స్ కానీ టీడీపీ యాడ్స్ అట్లాంటి వాటిలో కూడా నేను చేస్తాను, యాక్టింగ్ చేస్తాను. ఇష్టం ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ గా సినిమా ఎవరికైనా ఏముంటుంది మేడం, వెండి తెరకు పరిచయం కావాలి, వెండి తెరలో కనిపిస్తే మన ఇంట్లో ఆ హ్యాపీనెస్ బాగుంటుందని
అక్కడికి రీచ్ అంటే అవుదామని. సినిమాలకు కూడా రావాలి అని అనుకుంటున్నా. యా మేడం, నా గోల్ అది. అంటే నేను అడగాలనుకుంటున్నా ఒక క్వశ్చన్, సినిమాలకు కూడా రావాలి అని అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయినంత మాత్రాన ఒక ఆర్టిస్ట్ గా అవుతానని ఎలా చెప్తున్నారు మీరు? ఇప్పుడు నేను ఆర్టిస్ట్ చేస్తున్నాను కదా మేడం. అది మిమిక్రీ ఆర్టిస్ట్ కదా అంటే. యా మిమిక్రీ ఆర్టిస్ట్. ఇంకా నేను ఈ ఫీల్డ్ కూడా ఉంది మేడం, యాక్టింగ్ ఫీల్డ్. అందరూ ఏమనుకుంటారంటే మేడం, నేను చెప్తున్నాను యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అని నా ఉద్దేశం మేడం. అంటే నేను గొప్పలు చెప్పుకోవట్లేదు. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ సింగ్, కెన్ యాక్ట్, ఏమైనా చేయగలరు. సింగింగ్ కూడా యా చేయగలరు మేడం. అంటే ఆల్రౌండర్ అనుకుంటున్నా. యా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఆల్రౌండర్ అని నా ఉద్దేశ ప్రకారం నేను అనుకుంటాను. అంటే అంత టాలెంట్ నీలో ఉందనుకుంటున్నాను. యా షూర్ మేడం, అనుకుంటున్నా. అంటే అంత టాలెంట్ ఉంది అనుకోవట్లేదు మేడం, ఏదో టాలెంట్ ఉంది అని అనుకుంటున్నాను అంతే. ఏదో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ తో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నేను చెప్పను మేడం, మనకంటే కింద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా. సో చాలా మంది కూడా నేను ఆర్టిస్ట్ అవుతాను అని చిత్ర పరిశ్రమకు చాలా మంది వస్తున్నారు. యా మేడం, టాలెంట్ ఉన్నోడు వస్తున్నాడు, లేనోడు వస్తున్నాడు. నేను అయిపోగలను, నేను అవుతాను, నాకేం తక్కువ అని మాట్లాడుతున్నారు. కళామ తల్లి అందరికీ, ఆమె కళామ తల్లియే, అందరు కళామ తల్లి బిడ్డలే కాదనట్లే, కానీ వాళ్ళ ఫ్యూచర్ మర్చిపోయి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ అంచనా వేసుకోలేక ఇందులోకి వచ్చి కష్టాలు పడుతున్నారు. వాస్తవంగా పడుతూనే ఉన్నారు. అది వాళ్ళ టాలెంట్. అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే నేను చేయలేకపోయాను, అంటే నాది ఇది లేదు, నా దగ్గర టాలెంట్ లేదని ఇళ్ళకి వచ్చిన తర్వాత గమనించుకోవడం వల్ల వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు కదా. అలా మీరు కూడా ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారా? లేదు మేడం, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను అంతే. ఆర్టిస్ట్ అవుతారు. యా ఆర్టిస్ట్ అవ్వాలి. అక్కడ మిమిక్రీ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ విన్నాను కాబట్టి. మిమిక్రీలో ఇంకా నేను ఏం చెప్పలేను మీకు. యా మేడం, మిమిక్రీలో ట్రై అనేది 100% చేయాలి మేడం. నేను ఆ ట్రయల్స్ లో ఉన్నాను, 100% చెయ్యాలి ట్రై. సరే మనం అక్కడికి రీచ్ కాకపోతే, అక్కడికి వెళ్ళకపోయినా కనీసం ఇక్కడ దాకైనా వెళ్తాం కదా అనేది నాది అంతే. అంతే, ఏదో ఒక రకంగా మనకైతే ఉండాలి కదా మేడం. అది అది అంటే అక్కడికి రీచ్ కాకపోయినా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓన్లీ ట్రై చేస్తే అవుతానేమో అని వచ్చాను అంతే. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? బాగుంటుంది మేడం. అమ్మా నాన్న మెయిన్ గా మా వైఫ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారు. వైఫ్, ఇద్దరు పిల్లలు కూడా పర్లేదు. అంటే పిల్లల్ని కూడా ఏమైనా మిమిక్రీ ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, డైరెక్ట్ ఆర్టిస్ట్ అయినా? వాళ్ళ ఇష్టం మేడం, ఏమనుకుంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. నేను డాక్టర్ చేయాలనుకున్న పెద్ద అమ్మాయిని, చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఎల్కేజీ చేస్తుంది. అయ్యా, ఎల్కేజీ లోనే మీరు డాక్టర్ అది చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళు ఏదవుతారు అనేది వాళ్ళ డెసిషన్. ఇప్పుడైతే అదే ఉందిలేండి, పర్లేదు. ఇక మా కోసం నెక్స్ట్ ఏ పొలిటీషియన్ వాయిస్ వినిపించబోతుంది? యా మేడం, తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఆంధ్రకి వెళ్ళే కాబట్టి. లేదు ఇప్పుడు తెలంగాణదే, ఆంధ్రదే తర్వాత మల్లారెడ్డి గారి వాయిస్ చెప్తాను. ఇది కూడా మల్లారెడ్డి చెప్పారు. పూలమ్మినా పాలమ్మినా పూలమ్మినా పాలమ్మినా కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా మల్లారెడ్డి అంటే ఏంది? సక్సెస్ అంటే మల్లారెడ్డి. నువ్వు సక్సెస్ అయినావా మల్లారెడ్డి లాగా సక్సెస్ కావాలి. పూలమ్మాలే, పాలమ్మాలే, సైకిల్ మీద క్యాన్ డబ్బాలు పెట్టుకొని అమ్మిన పూలు మీరు అమ్మి రావరన్నా, క్యాన్ డబ్బాలు పెట్టుకొని పాలమ్మిన మల్లారెడ్డి ఫేమస్. సైకిల్ మీద పాల క్యాన్ పెట్టుకొని అమ్మడైతే కరెక్టే. ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్ కదా, ఇది ఫేమస్ కాబట్టి ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్. ఇంకా పూలమ్మినా పాలమ్మినా, కాలేజీలు పెట్టినా స్కూల్ పెట్టినా అది బాగా ఫేమస్ అయిపోయింది. ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయిందంటే మల్లారెడ్డి గారు నాకు తెలిసి. అయ్యో బాబోయ్, ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోండి అయ్యా. నవ్వి కడుపు ఉబ్బేటట్టుంది గ్యారంటీగా. వాస్తవంగా మల్లారెడ్డిది కూడా సూపర్ ఉంది, సూపర్ వాయిస్. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ వినిపించండి. మా వాయిస్ ఇదే కదా మేడం, మీ వాయిస్ వినిపించండి. నా వాయిస్ ఇదే, నేను గట్టిగా అరిస్తే ఎట్లా? లేడీస్ వాయిస్ ఎవరిదైనా చేయగలరా? అంటే నేను లేడీస్ వాయిస్ అంటే షర్మిలది ట్రై చేసిన మేడం. అంటే మాక్సిమం అని చెప్పలేను, అంటే అంత పర్ఫెక్ట్ మాకు రాకపోయినా షర్మిల ఈ డైలాగ్స్ అంటే ఇవి చాలా పాపులర్ అయ్యి ఫేమస్ అయ్యి ఒకసారి చెప్పండి. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లిని. ఈ రోజు చాలా మంది కూడా ఏదేదో అనుకుంటున్నారు. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళానంటే
చాలా మందికి మింగుడు పడట్లేదు. అసలు పాదయాత్ర అంటే ఏంటండి? పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు. అంతేనా కాదా? ఆడపిల్ల అంటే ఏంటండి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు. ఈడపిల్ల కాదు కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు, రెయిన్ సీజన్. రెయిన్ సీజన్ అంటే ఏంది? రెయిన్ వచ్చేసి, ఎందుకంటే రెయిన్ వచ్చే సీజన్ కాబట్టి. ఈ డైలాగులు మాత్రం మస్తు ట్రోల్ అయినాయి, అసలు ఫేమస్, పిచ్చి ఫేమస్ అయినాయి. ఆడపిల్ల అంటే ఏంది? ఆడపిల్ల కాబట్టి అది ఈడపిల్ల కాదు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. షర్మిలకు ఒక్కరికే సాధ్యమైంది ఇవి చెప్పడము. వాస్తవంగా ఇలా ఎవరు చెప్పలే. ఇప్పుడు పూలమ్మినా పాలమ్మినా అనేది మల్లారెడ్డికి అయింది, షర్మిలకేమో ఈ పాదాల మీద యాత్ర. వీళ్ళు మాత్రమే చెప్పగలరు, అందరు చెప్పలేరు. బండి సంజయ్ వాయిస్ కావాలి. బండి సంజయ్ అమ్మో నేను ఇప్పుడు ట్రై చేయలేదు మేడం. అసలు ట్రై చేయలేదా? అస్సలు చేయలేదు. బండి సంజయ్ అసలు చేయలేదు, అస్సలు చేయలేదు. బండి సంజయ్ ఓకే, ఏపీలోకి ఇట్లా ఉంటుంది కానీ అతను ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అన్నమాట వాయిస్. అదే చెప్తున్నా, మా మోడీ గారు ఏమంటే అస్సలుగా అని చెప్తున్నా. ఇప్పుడు రాసి పెట్టుకో బిడ్డ కేసీఆర్, చెప్తున్నా నీకు కేటీఆర్, మీరు ఎవ్వరికి మీద చెప్తున్నా, మోడీతో పెట్టుకోవాలి మంచులో బిడ్డ, ఒక్క మాట చెప్తున్నా, రాసి పెట్టుకో. బీజేపీ బండి సంజయ్ ఇట్లుంటది అనమాట. అంటే నేను చేయలేదు, అసలు ఏం లేదు, నేను ఇనేజ్ చేస్తున్నా అంతే. ప్రాక్టీస్ చేస్తాను, ప్రాక్టీస్ చేసి చేయండి. సైడ్ నుంచి ఆయన కొంచెం చేతిలో నలిచేసి కొద్దిగా నోట్లో వేస్తారు కదా, అది వేసినాం అనుకో చూడలేదు మేడం, వచ్చేస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు చాలా ట్రోల్ అయింది ఆ విషయం, అందుకు చాలా బాగుంది. ఏపీలోకి వెళ్ళిపోదామని చూస్తున్నా. వెళ్ళిపోదాం మేడం. ఏపీలో ద గ్రేట్ పొలిటీషియన్ కేఏపాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఖచ్చితంగా ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాయిస్లు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళని పక్కా మీరు దించేస్తారని తెలుసు, అందుకు చూసాను కూడా. నేను దించుతాను అనుకుంటున్నాను మేడం, 70% దించుతాను. అందుకే ఫస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు గారిదే చేసి చూపించండి మాకు. ఏం మాట్లాడుతున్నారండి? రాష్ట్రం వచ్చి ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా జరుగుతుంది? పోయినసారి జగన్ ప్రభుత్వం మీరు చూసే ఉంటారు, అక్రమాలు, ఎన్నో అరాచకాలు. ఇప్పుడు ఏమైందండి? సంవత్సరానికే బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. ఇలా మాట్లాడతానండి. అంటే ఏం గమనిస్తున్నా అంటే మీలో నిజంగా చాలా బాగుంది చంద్రబాబు నాయుడుది. మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆ మిమిక్రీ ఎవరిదైతే చేస్తుర్రో వాళ్ళలోకి లీనమైపోతున్నారు. మొత్తం మీ ఫేస్ లో, మీ యాక్టింగ్ లో తెలిసిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మాకు ఎంత మందిని చూపించారు మీరు? రేవంత్ రెడ్డి గారిని, రఘునందన్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఫస్ట్ షాయాజీ షిండే. చాలా అంటే చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ ఇది కనిపించేస్తుంది ఫేస్ లో కూడా, వాళ్ళ ఫేస్ లో వచ్చే అవి కనిపిస్తున్నాయి. చాలా సూపర్ గా ఉంది. ఇక మీ విషయానికి వస్తే, అంటే ఇప్పటి వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళాలి అని ఒక గోల్ తో ఉన్నారు. మరి ఇదే ఇప్పుడు జీవనమా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా బిజినెస్ గానీ అవి ఏమైనా చేస్తున్నారు? బిజినెస్ ఏం లేదు మేడం, యాక్టింగ్ టోటల్ గా దీని మీద పెట్టేశాను. ఇంకా యాక్టింగ్ గానీ ఇది గానీ మామూలు. ఇప్పుడైతే నేను ఒక ప్రెసెంట్ న్యూస్ ఛానల్లో, మంచి ఛానల్లో చేస్తున్నాను మేడం. అది దాంతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా. అంటే నేను మీరు ఫీల్ అవునంటే ఒక విషయం అడుగుతాను. మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా, చాలా రకాల వాయిస్లు చేస్తూ ఉంటారు. అలా మీ ఫ్రెండ్స్ గానీ లేదా తెలిసిన వాళ్ళు గానీ, బంధువులలో కానీ, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మిమిక్రీని వాళ్ళు మీకు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే హేళన చేస్తూ ఏమన్నా ఏడిపించడం జరిగిందా? అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా? చేదనుభవాలంటారు. అంటే స్టేజ్ మీద నేను కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ ఉండవు మేడం. ఎందుకంటే నేను వాళ్ళ పొలిటీషియన్ ది మిమిక్రీ చేస్తా, నాకు నచ్చిన మిమిక్రీ. కాకపోతే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. దాని తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ, ఈవెంట్స్ కానీ కొన్ని చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇవన్నీ వస్తుంటాయి మేడం. మా రాజకీయ నాయకుని వయసు నువ్వు ఎట్లా చేస్తావు, అది చేయొద్దు కదా, ఆపిసి అద్దు, అది చేయకు,
అని అంటుంటారు. అక్కడ నేను అంటే అలా కూడా ఉంటుందా? యా మేడం షూర్, వాళ్ళు ఎంజాయ్ చేయరు ఆ. అసలు. ఎంత మంచి అందరూ అప్లాజ్ చేసినా కానీ ఏమొచ్చు. అంటే అదొక మీరు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా అక్కడికి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మీరు చేసేది. ఎంటర్టైన్మెంట్ చేసి కానీ అంటే అక్కడికి వచ్చిన మనం వాళ్ళు పిలిచేది ఒకరు కదా మేడం, ఇన్వైట్ చేసేది ఒకరు. అక్కడికి లాట్ ఆఫ్ మెంబర్స్ వస్తుంటారు కదా, అవును. వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. Okay. వాళ్ళు అంటుంటారు వాడేం చేసాడు, వాడు బాగా చేయలేదు, దిగరా స్టేజ్ అన్న సందర్భాలు కూడా అలా కూడా అన్నారు Yeah. మొహం మీద. అతనే పిలిచి నన్ను మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అంటే అలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది. నేను చేస్తున్నాను కదా అని పిలిచి మళ్ళీ ఆయన్ని ప్లీజ్ వెళ్ళిపోవా, కావాలంటే నీకు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తా అని చెప్పి నేను చేయకుండా వెళ్ళిపోయాను. అంటే మధ్యలో నాకు కూడా వద్దులే అలా- రెమ్యూనరేషన్ కూడా ఏం అవసరం లేదు అని వెళ్ళిపోయాను. వా. అంటే మీ లైఫ్ ఒక మిమిక్రీ అయినప్పుడు అలాంటిది ఆ ప్రదర్శనను మీరు అక్కడ అందరికి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మధ్యలో ఆపేసి అలా పంపించినప్పుడు నిజంగా బాధ వేసి ఉంటది కదా. అట్లాగే కళ్ళకి నీళ్ళు తిరిగాయి మేడం ఆ రోజు. అది కళ్ళలో నీళ్ళు. కానీ అక్కడికి ఆపేస్తే అయిపోదు కదా మేడం, వి హ్యావ్ టు గో. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రయాణం ఆపేది కాదు కదా, అది మీ టాలెంట్, మీరు ఎంత కష్టపడి నేర్చుకుంటుంటారు. ఎప్పుడైనా మీరు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆప్రాబాయ్ ఊరికే ఏం చెప్తున్నావు ఇలా అంటూ ఉంటారు నచ్చని వాళ్ళు? అవును మేడం, ఇప్పుడు ఇదే మేడం నాకు జరిగిన సంఘటన. ఇందాక మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా అన్నాడు ఆపేసే ఏం చేసి నీకు అసలు చేయనికనే రాదు పో అని చెప్తే అతను పిలిచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవాలి కదా మేడం, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. ఇంకా మనం ఒక ఈవెంట్ లాగా పోయి మనం అక్కడ పోయి మనం ప్రదర్శన చేయాలనుకుంటున్నాం కానీ మనకి ఇవన్నీ అట్లాంటి రెస్పెక్ట్స్ కూడా ఇవ్వాలి అని. అంటే అలాంటప్పుడు మీకు అనిపించిందా వీళ్ళు వాళ్ళు ఇలా అంటున్నారు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, ఎందుకు నేను మానుకుంటే ఇదంతా ఉండదు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు మేడం, ఎందుకంటే అప్పుడు నేను బాధపడి నేను అనుకుంటే ఇప్పుడు మీ ముందు నేను ఇట్లాంటి పెక్యులర్ వాయిస్ చేయలేను కదా, ఇవన్నీ మీ ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా, నేను అప్పుడు అనుకుని ఉంటే. అందుకే ఇవన్నీ ఎదుర్కొంటేనే ముందుకు వస్తారు. అందుకే ఈ రోజు నిజంగా ఇంత పెద్ద టాలెంట్ ఉంది మీలో అనుకోవచ్చు. సింగింగ్ అన్నారు కదా, మా కోసం ఏదైనా సాంగ్. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా, ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంత మందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా, ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా, మగవాడి కోసం అయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా, మగవాళ్ళు మంచి మనుషులు మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. పాట పాడి ఎందుకు అనిపించుకున్నాను మేడం, అనవసరంగా పాడమన్నాను. స్టార్టింగ్ ఆడవాళ్ళు అనగానే ఏదో మా గురించి పొగుడుతూ పాడుతున్నారు అబ్బా అనుకున్నా. అసలు పొగుడుకుంటూ నేను పాడను మేడం ఆడవాళ్ళు. ఒక మంచి పాట మా కోసం పాడచ్చుగా, ఆడవాళ్ళ కోసం. మీరు ఎంతసేపు అంటే ఇప్పుడు నేను పాడింది ఆడవాళ్ళ గురించి మేడం. ఓకే, నో కామెంట్స్, నో కామెంట్స్ దీనిపైన. ఓకే, పాట ఎలా పాడినా చెప్పలేదు మేడం. బాగుంది బాగుంది బాగుందనే ఒప్పుకోవాలి, ఏం చేస్తాం, ఎందుకంటే బాగా పాడారు కాబట్టి దానికి ఇచ్చే కాంప్లిమెంట్. కానీ మీరు పాడిన లిరిక్ ఇయ్యలేదు, లిరిక్స్ కదా. ఓకే థ్యాంక్ యూ. లిరిక్ ఇయ్యను, అందులో మమ్మల్ని తిడితే నేను ఎందుకు ఇస్తాను కామెంట్? ఆడవాళ్ళకి చిన్న గుడిసె కూడా కట్టలేదంట. అంటే ఆడవాళ్ళ గురించి నేను పాడినా కానీ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ మేడం. ఐఎమ్ రియల్లీ థాంక్ఫుల్. మంచిగా పాడారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందుకే ఇచ్చాను. ఇంకా ఎందుకంటే లిరిక్ ఇయ్యలేదు, మీరు అడిగినా ఇయ్యలేను ఆ లిరిక్. నేను పాడమన్నా చూసారా, అది అలా అనిపించింది. ఓకే సూపర్, బాగుంది పాట. అంటే ఒక సింగర్ గా కూడా ఆ ఫ్లో బాగుంది, ఇంకా మీరు ట్రై చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. ఇంకా యాక్టింగ్ పరంగా అన్నారు, మరి యాక్టింగ్ పరంగా ఇప్పుడైతే కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నారు. ఒకవేళ వెండి తెరకు వస్తే సినిమా వైపుకి వస్తే ఒక్క హీరో డైలాగ్ ఏమన్నా చెప్పగలరా? మరి సినిమా హీరోకి వస్తే మనం పొలిటీషియన్ నుంచి స్టార్ట్ చేసాం, లేదంటే నవరసాలు తీసుకుందాం. రెడీ? ఓకే మేడం, మీరేమన్నా అడుగుతారా నేను చెప్పనా? మీరే చెప్పేసేయండి చక్కగా. యా మేడం, మనం అనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ నుంచి తీసుకుందాం. నిజంగా
ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పాలిటిక్స్ అనుకుంటూ తిరిగి ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అదే సమయంలో నాకు చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రజలకు న్యాయం చేయాలి, ఎందుకంటే హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఇంత తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం చాలా బాగుందమ్మా, చాలా బాగుంది నువ్వు ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ. ఎందుకంటే పోనీలే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశానని చెప్పారు, ఫ్యూచర్ లో అది నెరవేరుద్దా అనే ఇదిలో ఉండాలి, కానీ ఇప్పుడైతే చేశాననే ఫీల్ తో ఉన్నాను హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే అటు పొలిటీషియన్ గా ఇటు హీరోగా కూడా ఇది చేశారా? గాడ్ బ్లెస్ యూ. కాల్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. 150 దేశాలు తిరిగాను, కానీ ఎంతమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఎవరైనా ఇప్పుడు నన్ను దేకుతున్నారా? లేదే. ఎందుకంటే ఈ కేఏ పాల్ వాల్యూ వాళ్ళకి తెలీదు. అర్థమైందా? తినడం తొంగడం కాదమ్మా, అసలు అర్థం చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ఏంటి అర్థమవుతుందా? గాడ్ బ్లెస్ యూ నాన్న. 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చినాను. ఇప్పుడు నా దగ్గర ఎవరు బ్లెస్సింగ్స్ తీసుకోవట్లేదు. ఏంటి అంత పెద్ద లీడర్స్ వీళ్ళే? నువ్వే చెప్పు. గాడ్ బ్లెస్ యూ. నవరసాలు చేద్దాం. మీ వాయిస్ తోనే చెయ్యాలి కదా, వేరే ఆర్టిస్ట్ల వాయిస్ తో అవసరం లేదు, మీ వాయిస్ తోనే చేయాలి. నా వాయిస్ తోనే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఇది సింపుల్ కదా, ఇదేదో బాగుంది కదా. అవన్నీ కరిగించి అవన్నీ బదులు వాయిస్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోజల్. నవరసాలలో నాకు ప్రపోజ్ చేయబోతుంది. నవరసాలలో కాదు, నా వాయిస్ తోనే అదే మీకు ఒక ప్రపోజల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోజల్ ఇస్తాను నేను. ఓకే ఓకే, మేము రెడీ. तू ही स्नेहा में संस्कृत, मोई तुम अकबाल बाबू असमीस, मैं चाय चाइन में कश्मीरी, तुम अगेन मगचो कोंकणी, माँ तू को प्यार कहवा हियन सिंधी, एन नंगमनुंसी मणिपुरी, हूँ तूने प्रेम करो छो गुजराती, मैं तेरे प्यार करो राजस्थानी, मैं तेरा होपस प्रेम करो तो मराठी, ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു മലയാളം, ഞാൻ നിന്നെ കാതലിക്കുന്നു తమిళ్, मैं आपसे प्यार करता है उर्दू, मुझे तुमसे प्यार है हिंदी, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుగు, ఐ లవ్ యూ ఇంగ్లీష్. అంటే ఇన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేయడానికి అన్ని అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చో అది చెప్పండి ఫస్ట్, దాన్ని బట్టి నేను క్లారిటీ తీసుకుంటా. ఇది ఒకటి మాత్రం, మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను మేడం, అంతే. మీకు ప్రపోజ్ చేయడం మాత్రం. నన్ను ప్రపోజ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇదేదో బాగుంది. అయితే నార్మల్ గా అయితే ఒకటే లాంగ్వేజ్ వచ్చా? ఒకటి రెండు, హిందీ ఇంగ్లీష్ తెలుగు, అంతే కదా. పోనీలే అన్ని లాంగ్వేజ్ లలో ప్రపోజ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, బాగుంది. అయితే నేను ఒక డైలాగ్ చెప్తా మీకు, మహేష్ బాబు డైలాగ్ చెప్తా. ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. దీన్ని మీరు హ్యాపీగా ఎలా చెప్తారో చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు. ఓకే, బాగుంది. ఇదే డైలాగ్ ని భయానకంలో చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండు. సూపర్, బాగుంది. ఇంకా ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ జగన్ గారి వాయిస్, జగన్ గారి వాయిస్ అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం. ఓకే, ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా, అవుతుంటాయి కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇవన్నీ ఎదుర్కొని మనం పార్టీకి ముందుకెళ్తేనే మనం బాగుంటుంది. సింహం ఎప్పుడైనా సింగగానే వెళ్తుంది. పందుల్లా వచ్చి వాళ్ళు గెలిచారు, అయినా ఏం కాదు, ఎప్పటికీ ప్రజల మనసులో మనం ఉంటాము అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ రెడ్ బుక్ బ్లాక్ బుక్ ఏదో పెట్టారంట, చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ జగన్ ఏం చేయలేదని చెప్తా ఉన్నా. మరి వైలెంట్ జగన్ ఏం చేయలేదని చెప్తున్నారా మొత్తానికి? బాగుంది. అంటే మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా అందరి వాయిస్లు బాగా చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టుగా ఉంది. హ్యాపీ దానికి. అంటే ఒక ఆర్టిస్ట్ గా వెళ్తానంటున్నారు మీరు, ఒక సింగర్ గా వెళ్తానంటున్నారు, వెళ్ళబోతున్నాను అంటున్నారు. సింగర్ గా అనుకోలేదు మేడం. యాక్చువల్లీ నేను నాకు పాట లేదు. 2018లో జనసేన సాంగ్ పాడాను, చండ ప్రచండ వెలుగై. ఆ సాంగ్ చండ ప్రచండ వెలుగై నిప్పులు గొరిగే శ్వాసై
జనసేనాని అని పాడాను అనమాట. సో అది బాగా వెళ్ళింది పాట. అంటే ఆ సాంగ్ మరి చాలా పాపులర్ అని కూడా విన్నాం మేము కూడా యూట్యూబ్ లో. అంత పాపులర్ సాంగ్ కదా. ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ కలిసి ట్రై చేశారా? అంటే అయిపోయింది, అతను గెలిచాడు, ఇంకా గెలిచాక ఇంకా ఫుల్ బిజీ కదా మేడం. అప్పుడన్నా ఇస్తుండేనేమో, కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా బిజీ కదా, కలవలేదు ఇంకా. కలవలేదు, అసలు అపాయింట్మెంట్ దొరికేటట్టు కూడా లేదు కదా మేడం ఇప్పుడు. మీకు నచ్చిన హీరో ఎవరు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు అంటే ఇష్టం. మరి కలిసి కానీ మహేష్ బాబు వాయిస్ చేయమని మాత్రం అనకండి మేడం. అంటే మహేష్ బాబు ఇష్టం అన్నారు కదా, మరి ఆయన వాయిస్ కదా ఫస్ట్ మీరు ట్రై చేయాలి. మేడం వాయిస్ చేయాలని కూడా అనుకోలేదు. అనుకోలేదా? ట్రై చేస్తున్నారా? పోనీ ట్రై చేస్తాను కానీ మ్యాక్స్ సెట్ అవ్వదు మేడం అనుకుంటా. సెట్ అవ్వదు అనుకుంటున్నారు. ఓకే, సూపర్. నారా లోకేష్ గారి వాయిస్. నారా లోకేష్ ఏమన్నాడండి ఆ రోజు? జగన్ ఏవేవో హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు అధికారంలో ఉన్నది నేను మీ హామీ అన్ని నెరవేరుస్తాను. నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మా నాన్నగారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన ముగ్గురు కూటమి ఉంది. కూటమి 100% చేద్దాం. ప్రజలకు న్యాయం చేసే వరకు మనం నిద్రపోవద్దు. ఏమంటారు? అవునా కదా? అవునవును, అవునవును. ఎందుకంటే ఆ వాయిస్ నిజంగా నారా లోకేష్ గారి వాయిస్ ని ఎవ్వరు కూడా ఇమిటేట్ చేయడం అనేది అసంభవం. వాస్తవంగా మీరు మాత్రం మంచిగా ఇచ్చారు, చూసుకోండి, జాగ్రత్త. అందుకే పాజిటివ్ గానే మాట్లాడాను కదా. చూసుకొని చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా నెగిటివ్ వెళ్ళకుండా మంచిగా పాజిటివ్ తీసుకొని. అతను ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ రూపంలో నేను మాట్లాడి వింటున్నా, గానీ వాళ్ళు మాట్లాడింది ఎప్పుడు నేను సెటరికల్ నేను చేయట్లేదు కదా మేడం. ఎందుకంటే మనం చూసుకోవాలి కదా. ఫస్ట్ పెద్దలతో ఎందుకు పంచాయతీలు, పెద్దలతో ఎందుకు పంచాయతీలు. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్లు అయితే చాలా సూపర్ గా చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల వల్ల చేశారు, ఇటు తెలంగాణ రాజకీయ నాయకులు చేశారు. చాలా బాగుంది మీ వాయిస్. కానీ కొడాలి నాని వాయిస్ అదే అడగబోతున్నా, మీరు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది కొడాలి నాని అంటే కొంచెం ఉంటాయి అన్నమాట. కాకపోతే వింటూనే ఉన్నాం ప్రతిరోజు. అంటే మరీ అన్ని బూతులు ఉండవులే మేడం. కాకపోతే ఆయన స్వయంగా వస్తే అన్ని బూతులు ఉంటాయి. ఇప్పుడు ఆయన వాయిస్ వస్తుంది కాబట్టి కొంచెం లిమిట్ లో ఉంటాయని మాకు అర్థమైంది. చెప్పండి, ఏం చేస్తారు? అవును, ప్రభుత్వం పోయింది, అయితే ఏం చేస్తారు? ఓ పెద్ద ఏదో పేగుతారంట. నా బొచ్చిగాడు ఆడేం చేస్తాడు? ఎవడేం చేస్తాడు? నన్ను ఎవడేం పీకలేడు. ఇప్పుడు చెప్తున్నా, ఏ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు. ఎవడాడు? ఆడు నన్ను చేస్తాడా? చెప్తున్నా, ఒక్కొక్కడికి పగిలిపోద్ది అనుకున్నారు. ఏంటారా మీరు? అసలు ఏంటారా నా ఇంటి మీదకి వేస్తారా? రండి చూసుకుందాం, గుడివాడు రండిరా చూద్దాం. సోట సన్నాసి దద్దమ్మలరా, ఏంటారా మీరు పీకేది? యానిమేషన్ కి మంచి వాళ్ళ వాయిస్ సూపర్ మస్తు ఉంది, చాలా బాగుంది. కొడాలి నానిది కూడా. ఆ టైంలో నేను నేర్చుకుంది కొడాలి నాని. దాని తర్వాత అంబటి రాంబాబు. అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరండి సుకన్య? సుకన్య ఎవరో నాకు నిజంగా తెలీదు. నేను సుక్కు అనేది ఎవరది? మా పిఏని. మీరందరూ కలిసి సుకన్య అంటారు. ఎవరండి సుకన్య? ఎవరు సుకన్య? వాళ్ళు బాగా మాట్లాడండి అనుకుంటున్నారా? అంబటి రాంబాబు. ఎవరు గంట అరగంట అంటారు. ఏమిటమ్మా ఇదంతా? నాకు వచ్చిన తలనొప్పి. గంట అరగంట అన్నాడు. నా ఫోన్ కాదు అది. ఎవడో మాట్లాడిన దానికి నన్ను ఎందుకు ఇరుక్కుంటాను? పొలిటీషియన్ అంటే ఆల్ పొలిటీషియన్ మీద, అంటే ఒక రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నో కామెంట్ మేడం. నో కామెంట్ చెప్పలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళు అసలు అనుకుంటాం కానీ మన యాక్టర్స్ ఎవరు పనికిరారు మేడం. వాళ్ళ మొత్తం సూపర్ సూపర్. ఈ ఒక్క డైలాగ్ చాలు, ఇంకా ఇంకేం అడగదు. ఇంకా అంటే సినిమా యాక్టర్లు పనికిరారు. ఇదైతే నిజంగా జెన్యూన్ యాక్టర్స్, పొలిటీషియన్స్. మీ విషయానికి వస్తే ఒక యాక్టర్ గా నేను వెళ్ళబోతున్నాను అంటే ట్రై చేస్తున్నాను, చిన్న చిన్నవి చేస్తున్నా అన్నారు. నేను మంచి స్థాయికి ఎదగగలను ఒక ఆర్టిస్ట్ గా అని అంటున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెంటా? మంచి స్థాయికి నేను ఎదుగుతానని చెప్పలేదు మేడం. ఒక స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అని మాత్రం. నేను ఇందాక కూడా చెప్పాను మేడం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ తో మాత్రమే వెళ్తున్నాను. సో డిపెండ్ అపాన్ అంతే.
కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెంట్ తో కాదంటారు. పాటు మనం వెళ్తున్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బై ది గాడ్ గ్రేస్. చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీకి వెళ్ళి అవును మేడం వస్తున్నారు. నేను ఇది పొడి చేయగలను, అది పొడి చేయగలను, నా అంత తోపు లేడు, తురుంకారు లేడు అని చెప్పేసి వచ్చేస్తున్నారు చాలా మంది. అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, చూసే వాళ్ళు కూడా అట్లా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ టాలెంట్ ఉన్నోడిని తొక్కేసి ఏ టాలెంట్ లేనోడు పైకి వస్తున్నాడు. మరి అందుకే నేను అడుగుతున్నా, అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఫేమస్ అవుతూ ఉన్నారు, మిమిక్రీలో చాలా నెంబర్ 1 అని నేను చెప్పగలను. కానీ ఆ మిమిక్రీ నమ్ముకొని నేను ఆర్టిస్ట్ కూడా అవుతాను అనేది నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని. అంటే మేడం నేను ఏమంటున్నా అంటే ఇప్పటిదాకా నేను చెప్పాను కదా మేడం, మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను ఇందాక చెప్పాను కదా మేడం, నేను అందుకే యాక్టింగ్ లో కూడా వెళ్తున్నా. నేను కొన్ని టీడీపీ స్కిట్స్ కూడా చేశాను, అందులో వెబ్ సిరీస్ లో కూడా చేశాను. మంచి నేమ్ వచ్చింది నాకు. సో ఆ రూపంలో నేను వెళ్దాము, సరే వై నాట్ వి గో దేర్, దానికి ఎందుకు రీచ్ కాలేము, చిన్న తపన అంతే. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్లలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు కదా మేడం, నేను ఫిలిం ఛాంబర్కి వెళ్ళాను ఒకసారి. ఫిలిం ఛాంబర్కి వెళ్తే మన నాగినేడు గారు అక్కడే ఉన్నారనమాట. అతన్ని కలిసాను అనమాట. సరే ఇది పరిస్థితి, నేను మీలా చేస్తాను. ఏంటి నువ్వు నాలా చేస్తావా? అవును సార్ చేస్తాను సార్ నేను. అవునా చెయ్యి. దాని తర్వాత మిర్చిలో డైలాగ్ చెప్పాను అనమాట. మాకోసం ఒకసారి. మా ఊరు పాలేరు బిడ్డ, మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా, చేర్పించుకోరే అంటే సార్ మేనేజ్మెంట్ కోట మొత్తం సీట్స్ అయిపోయాయి. డబ్బా నేను కట్టక కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా, నువ్వు మంచోడు అవ్వాలిగా. ఇలా చేసుకుంటూ పోతే మనం చేయలేం సార్. డబ్బుతో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, చూడు రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు, వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ గడప తొక్కకూడదు, అర్థమైందా? ఇది చేశా. బాగా చేసావురా అన్నది. అది కూడా కాంప్లిమెంట్, ఎందుకంటే బాగా చేసావు, సూపర్. ఇది ఎందుకంటే మిర్చి సినిమాలో కూడా ఈ సీన్ హైలైట్ సీన్ అవుతుంది. చాలా హైలైట్ సీన్ అది. దాన్ని మా కోసం వినిపించినందుకు చాలా థ్యాంక్స్. అదే విధంగా అప్పుడు నాగినేడు గారు ఏమన్నారు మీతో? మాట్లాడాను మేడం. మాట్లాడిన తర్వాత సార్ నాకు మీ వాయిస్ అని చెప్తే వాయిస్ చేశాను. దాని తర్వాత అతను రే బాగా చేసావురా, అచ్చన్న అలాగే చేసావే అన్నాడు. అదే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇట్లా ఇదే అంటే, సరే చూద్దాం అన్నారు. కానీ డెఫినెట్ గా మీరు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా గానీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. సూపర్ మేడం. మీరు ఓకే కదా? కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే అడుగుతాను నేను. మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. నిజంగా ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. సూపర్. అంటే మొత్తానికి నా ఇంటర్వ్యూ మీదే పడ్డారు. చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్? సూపర్ మేడం, మెగాస్టార్, రియల్ మెగాస్టార్. అంతే. బాలయ్య బాబు మరి చాలా చూసుంటాం, ఏమేమో చూసుంటాం, ఎన్ని చూస్తే కానీ ఇక్కడ వరకు రాము. చెప్పేదేను గాడిదా, అదే దబిడే మనతో ఆటలొద్దు, తెలుసుగా మనదంతా ఫ్యాక్షనిజం, ఓవర్ ఎక్స్పెక్టేషన్. అదే నోరు మూసుకో. మీకు మాత్రం గ్యారెంటీగా బాలయ్య బాబు టార్గెటే. ఇలా విన్నారంటే ఏమిరా నన్ను ఇమిటేట్ చేస్తావని మీకు పడింది, మీకు అయింది ఖచ్చితంగా మూడింది. ఇంకా కానీ బాలయ్య బాబు గారిని దించేశారు, పక్కా దించేశారు. బాలయ్య బాబు గారి గురించి మీరు ఒక్క మాట. సూపర్ మేడం. అంటే మన బయటికి ఎలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను. నిజంగా లెజెండరీ. తను మనసు అయితే చిన్నపిల్లలే కదా. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ గారు. విక్టరీ. అమ్మో, అసలు వెంకటేష్ గురించి చాలా తక్కువ మంది షర్ట్ లాగడే వెనక్కి, అది తప్ప ఇంకేం చేయలేదు. ఏం చెప్పావు అర్థం కాలేదు. అక్కడ ఫ్యాన్స్ బయటికి పోతే టార్గెట్ చేస్తారు. వెంకటేష్ బాబు లాగా అసలు ఎవరు చేయలేరు, చాలా కష్టం. చేయలేరు అంటారా? సింగిల్ హ్యాండ్ గణేష్
అలా చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. లేకపోతే మీరు ఇలా ఇలా అన్నారంటే అరే ఏం చెప్పారు బాబు మా వెంకటేష్ గారి గురించి అని చెప్పేసి బయటికి నేను అందుకే వెళ్ళాక చేయలేదు మేడం, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ నా మీద పడుతున్నారు మళ్ళీ. ఖచ్చితంగా ఎందుకంటే వెంకటేష్ బాబు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వెంకటేష్ బాబు ఫ్యాన్స్. సో అమ్మో, ఆయన గురించి ఏం చెప్తారు వెంకటేష్ బాబు గారు? సింప్లెస్ట్ పర్సన్. సూపర్. ఓకే, సూపర్. అన్ని మీరు బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. నిజంగా సింపుల్ గా అనిపిస్తారు మేడం, బయట కూడా అంతే ఉంటారు. ఓకే, నాగార్జున గారు. అందరూ చూశారు కదా, ఈ రోజు ఈ ముద్దుగుమ్మ వచ్చి నాతో యాంకరింగ్ చేస్తుంది. ఏటమ్మా ఎలా అనిపిస్తుంది యాంకరింగ్? సుర్రు సుమ్మ అయిపోద్ది అనుకున్నావో? ఈ ముద్దుగుమ్మ వచ్చేసి యాంకరింగ్ చేస్తుందా? ఆ ముద్దుగుమ్మ ఈ ముద్దుగుమ్మ పోనీలే, నాగార్జున గారితో చేశాను, అలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఆయన గురించి కింగ్ నాగ మేడం, ఎవర్ గ్రీన్ హీరో, అందగాడు, అందగాడు, మన్మధుడు, సూపర్ అసలు. సూపర్ మన్మధుడు. ఆయనకున్న బిరుదులు అవి ఏం చేయలేము. సోగ్గాడే చిన్ని నాయన ఇవన్నీ ఆయనకి అలా కొట్టి పెట్టేలాగా ఉంటాయి. అయితే వాస్తవం. ఓకే, పవర్ స్టార్ అది కావాలి ఆయన డైలాగ్ కోసం, అంతే. ఇంకా రాజకీయాల్లో మాట్లాడితే మామూలుగా సినిమాలోనే సినిమాలో మాట్లాడాలంటే నువ్వు నన్ను అయితే నాకంటే నేను బద్రీనాథ్ గుర్తు పెట్టుకో, గబ్బర్ సింగ్ ఇక్కడ కొంచెం అదే మన రాజకీయం. నిజంగా నేను చెప్తూ ఉంటే నువ్వు చాలా బాధేస్తుంది అని రాజకీయ పరంగా. కానీ రెండింటి వైపులో కూడా నాకు కొంచెం తిక్కుంది, కానీ లెక్కుంది. ఆ తిక్కేందుకు తేలుస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా గబ్బర్ సింగ్ ని గెలికాను అని మీరు అనుకోకపోతే పెట్టుకొని తాళ తీస్తా. అంతే, తాట తీస్తాడు, ఒక్కొక్క తాట తీస్తున్నాడు. ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్. ఆయనకు వచ్చిన బిరుదే అది. ఇంకా పవర్ స్టార్ మేడం అంతే. ఇప్పుడు రియల్ పవర్ స్టార్. ఇప్పుడు ఓకే, సూపర్. ప్రెజెంట్ టైం. ప్రభాస్ గారు బాగున్నావురా, మంచి వాల్వో బస్ లా దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా, నా 4 నెంబర్ చూస్తావా? నీ తర్వాత మోడల్ నేను ఈసూజీ ఇంజన్, రై హార్స్ పవర్ ఎక్కువ. ఇట్ట పట్టుకుంటే 4 దొరికేస్తాయి. ఇట్ట పట్టేసుకుంటే గట్టిగా లాగితే 100 మీటర్ తాలుతుందంట. లాగేసుకున్నావండి. ఆయన గురించి ఏం చెప్తారు? రెబల్ అంతే. ఇప్పుడైతే ట్రూ రెబల్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనుకోండి. ఇంకా ఓకే, మహేష్ బాబు గారి గురించి ఏం చెప్తారు? వాయిస్ ఏం అడగొద్దన్నారు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? మీరు బిగ్ ఫ్యాన్ కదా. యా మేడం, మంచి మనసున్న వ్యక్తి. సూపర్. రామ్ చరణ్ గారు. నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. లెక్క ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. రామ్ చరణ్. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గురించి ఏముంది మేడం, మంచోడు. ఎప్పుడు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల తిరుగుతూ ఉంటాడు. మంచికి చక్కగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాడు. చిరంజీవి గారు గర్వపడే ఒక హీరోగా ఎదిగాడు. నాన్నకు తగ్గ కొడుకు, నాన్నను మించిన కొడుకు అయ్యండి ఇప్పుడు. సూపర్. అల్లు అర్జున్. ఏందమ్మే, ఏందే, ఏం చేస్తున్నావు నువ్వు? వాడెవడో బుల్ రెడ్ అంట, వాడిని కొట్టైనా సరే నిన్ను ప్రపోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా? ఎవడాడు కేశవా? ఎవడాడా? ఆ సమాచారం మొత్తం చూసుకో. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. రిపీట్ చేయి. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. మళ్ళీ భుజాన్న గొడ్డలేసి కూలీగా పోతా నేను అడవికేసే. నువ్వు అసలు తగ్గేదల్లా. బేసిక్ గా ఏం చేస్తున్నావు? షాయాజీ షిండే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి. బిడ్డ ఒక్కొక్కరికి చెప్తున్నా, నాతో పెట్టుకున్నారంటే బాగుండదు, ఇదే మాట చెప్తున్నా. ఓకే, కేసీఆర్. డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ కాల్స్ అండ్ కన్సిడరేషన్స్, యు వోంట్ డోంట్ టేక్, ఇట్స్ ఎ మైనర్ ఇష్యూ. ఓకే, పాల్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఏంటి అందరూ బాగున్నారా? 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను, ఏంటో తెలుసు కదా మీకు. ఓకే, మల్లారెడ్డి. పాలమ్మినా, పూలమ్మినా, సక్సెస్ అయినా, కాలేజీలు పెట్టిన మల్లారెడ్డి ఫేమస్. ఓకే, రఘునందన్ రావు.
ఎవడు వస్తాడండి, రమ్మనండి కేసీఆర్ని, రమ్మనండి కేటీఆర్ని, నేను మాట్లాడతా. ఏందండి వీళ్ళు మాట్లాడుతున్నారు, అడ్వకేట్ని కదా, రమ్మని చెప్పండి చూసుకుందాం. ఓకే, చంద్రబాబు నాయుడు. అదే ఇప్పుడు ఎలా ఉందండి రాష్ట్రం పచ్చగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉందండి, అక్రమాలు అరాచకాలు. అదే జై జన్మభూమి. జగన్ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, ఓడిపోయిన మాత్రాన మనమే వెనక్కెళ్ళలేదు, ప్రజల మనసులో ఉన్నామని గట్టిగా చెప్తా ఉన్నా. గట్టిగా చెప్తా ఉన్నారు. ఓకే, ఎస్జే సూర్య. రే ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అంతేగాని చట్టపరంగా వీళ్ళే నా అమ్మ నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న అని పిల్ల నేను ఒకే రూపీ చెప్తున్నా. అమ్మో ఓకే రెడీ. రాకేష్ మాస్టర్. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే చెప్తుంటాను. నేను మీ రాకేష్ మాస్టర్. అరే ఆ పులే కానీ నేనేమన్నాను రా రేజు జఫా ఎక్కడికి పూల్ మాదాపూర్ షర్లింగంపల్లి. ఎస్, మళ్ళీ రాకేష్ మాస్టర్ గుర్తు చేశారు. రాకేష్ మాస్టర్ ని నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న బంగారం. ఎందుకంటే ఇప్పుడు మనందరి మధ్య లేరు, కానీ ఆయన వాయిస్ తో మాత్రం ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నాన్న. పోసాన్. ఏ రాజా బంగారు రాజా, ఎందుకు రాజా నన్ను ఇంత హింస పెడుతున్నారు? ఒరే ఒక జైల్లో ఏంటి రాజా, మరి ఎన్ని జైలు తిప్పుతారు రాజా, చచ్చిపోతున్నారు రాజా. కొండవలస. అదరికి తేటలే తేటడి బియ్యం లగేసుకొచ్చే లచ్చిందే రే నేనే భగవంతుడు కాదు, నేనే ఎవరంటే మొగడు అనుకోవాలి, కానీ దేవుడు అనే ఒక నదిలో ఉంటాను. బాయ్. మోహన్ బాబు గారు. చుచితవా దేవి, చిత్రగుప్తుడు నిజాయితీ, నాపై ఎంత ప్రేమ అభిమానం భక్తి, బోలడంత పంపున చంప నా పిండా కోడు, అభిమానం ఏమన్నా మీరు గుర్తించలేకపోవడా, లేక మీకు అవకాశం వచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టడా, అతని బుద్ధి మందగించినది, అతని స్థానంలో వేడుకొని పెట్టమొచ్చింది. హట్టులన్నా మరోసారి పరీక్షించుదాము, ఇప్పుడైనా పచ్చదము ఇచ్చిదేమో, నేను వెళ్తున్నాను. ఓకే, బిత్తిరి సత్తి. అమ్మా మంచిగానే ఉన్నావు, మా సాఫిత్రాకి అయితే ఇంకా మంచిగా ఉండేది. యాక్టర్ చేస్తావా నువ్వు సినిమాలలో? అంటే ఇప్పుడు మీ సావిత్రక్క కావాలా? ఏం లేదు, నువ్వు కూడా మంచిగానే అడుగుతున్నావు, కానీ మా సాఫిత్రాకు ఉంటే మా ఇద్దరికి జర మంచిగా ఉంటది కదా అని అడిగినా. మీ ఇద్దరికి మంచిగా జరసేపు నన్నే సావిత్రక్క అనుకో. నువ్వు సాఫిత్రాకు ఎట్లా అవుతావు మళ్ళా? నేను అవిలవ్ చెప్పినా కదా నీకు ఇప్పటిదాకా, మళ్ళీ అక్క ఎట్లా అవుతావు? మళ్ళా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అన్ని. అమ్మో నేనే తప్పుగా మాట్లాడు. మరి అవిలవ్ చెప్పినాక మళ్ళీ అక్క అంటావు, అయితే నేను మంచిది కాదు. మంచిది కాదంటావా? మీ సావిత్రక్కని తీసుకొచ్చి గిడ కూర్చోబెట్టి నేను సినిమాలో పనికొస్తానా? నీకేం, నువ్వు మస్తుగా పనుకో. హీరోలోకి వేస్తానా? ఏమో అంటే హీరో అవుదాం అనుకుంటున్నావా? అవును, హీరో లేక పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఓకే, టైసన్. హ్యాపీ డేస్. యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకో తెలియదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం సార్. నీ జుట్టు ఎందుకు అట్లా రింగులు ఉంటుంది? కెన్ ఐ టచ్ ఇట్ మచ్? అంటేలే జూనియర్స్ సీనియర్స్కి క్వశ్చన్ ఇవ్వద్దు. ఎందుకు సార్ అట్లా చేస్తావు? నువ్వంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. ఐ లవ్ యూ సో మచ్. నా జుట్టు స్ట్రైట్ గా ఉంది. నేను స్టాఫ్స్ కి చెప్పినా కదా. ఓకే ఓకే. ఎంఎస్ నారాయణ. ఒరే ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుని తాగి నారాయణ. ఒరే నా పేరు ఎంఎస్ నారాయణ. యాక్టింగ్ లో దిగిపోయారు అంటే సూపర్ సూపర్. తాగుబోతు రమేష్. మరి అద్దే మరి తమ్ముడు ఏమంటున్నావు? తాగినాం అంటే ఇట్లా ఉండాలి, దా చూసుకుందాం. ఇప్పుడు కనుక దయ్యం వచ్చినా మనం ఏం చేస్తాములు, ఎందుకంటే మనం తాగినాం కాబట్టి. అబ్బా తమ్ముడు చాలా రోజుల తర్వాత మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, కాకపోతే మీరు చాలా మంది చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అందులో నన్ను పొగిడారో తిట్టారో ఏం చేశారో నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. పొగిడారా? అయితే థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఆర్జీవి గారు తినాలి. ఇప్పుడు ఏంటంటే నేను పర్టికులర్ గా సినిమా తీయాలని ప్లాన్ చేస్తాను. నా సినిమాకి నేను హీరోయిన్ అనుకుంటున్నాను, చేస్తాను. నేనా? నువ్వు? నాకు ఇంట్రెస్ట్ లేదు.
యా వై ఎందుకంటే ఆర్జీవి అడుగుతున్నా ఆర్జీవి అందుకే ఇంట్రెస్ట్ లేదు. వాట్ హ్యాపెండ్ ఈజ్ నేను వచ్చిన సేపు మీరు కప్ కాఫీ ఇవ్వలేదు, కనీసం ఓడకా ఇవ్వలేదు. యా ఓడకా అన్న కాఫీ అన్న మా దగ్గర లేదు, గ్రీన్ టీనే ఉంది. గ్రీన్ టీ ఆర్జీవి తాగాడు. యా యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఒక మంచి సినిమా తీసిన మియా మాల్కోవా అనుకున్నాను, కానీ మియా మాల్కోవా పాల్కోవాలో వెళ్ళి చేరింది కాబట్టి మంచి క్యారెక్టర్ ఇస్తాను. యా ఎందుకంటే బేస్డ్ అపాన్ జర్నలిస్ట్ లా ఒక క్యారెక్టర్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా చూడాలి. నేను ఆడిషన్స్కి వచ్చేసి హీరోయిన్ కదా. యా హీరోయిన్ అంటే ఓకే విల్ సీ బై. థ్యాంక్ యూ. హీరోయిన్ గా ఇస్తానన్నా. యా థాంక్యూ. అలా అయితే చేస్తాను. సూపర్. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టామేమో, అంటే ర్యాపిడ్ క్వశ్చన్ లాగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ టక్క 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 అడిగేసి ఎలా ఉంటదని కొంతమంది లిస్ట్ తయారు చేసుకున్నాము. అదే లిస్ట్ మిమ్మల్ని అడగడం జరిగింది. అందరి వాయిస్ కూడా సూపర్ గా, అంటే మీరు ఎవరి వాయిస్ అయితే చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ లో లీనమైపోయి ఆ యాక్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. అది నాకు అర్థమైంది. ఇంకా ఒక చిన్న సజెషన్, మీరు ఏమనుకోకపోతే, మీరు ఒక యాక్టర్ గా రావాలనుకుంటున్నారు కాబట్టి యాక్టింగ్ స్కిల్స్ మీలో చాలా ఉన్నాయి, కాకపోతే క్యారెక్టర్ వైజ్ గా అందులోకి లీనమై వెళ్ళిపోతున్నారు, కానీ మీకు మీరుగా బిల్డప్ చేసుకోవాలి. అప్పుడు యాక్టర్ కూడా సూపర్ యాక్టర్ కూడా అవుతారు. యాక్చువల్లీ అంటే మేడం నాకు వచ్చే ఆఫర్స్ కూడా ఇలాగే వస్తున్నాయి. అంటే టీడీపీ దాంట్లో కూడా రేవంత్ రెడ్డి క్యారెక్టర్ వేసుకో, రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ వేసుకో, దాని తర్వాత ఈ కొడాలి మిమిక్రీ అనేది నోటెడ్ అయిపోయింది. అందుకని ఈ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కానీ కామన్ మ్యాన్ క్యారెక్టర్ అయ్యేసరికి మీరు అన్నట్టు నిజం, కామన్ మ్యాన్ ని బిల్డప్ చేసుకోవాలి. ఓకే, మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ గా సూపర్ గా ఎదుగుతారు అనేది 100% ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఇంకా మీదట ఒక సింగర్ గా ఎదగాలనుకుంటున్నాము. అదే విధంగా ఒక ఆర్టిస్ట్ గా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మంచి ఒక ఆర్టిస్ట్ గా కూడా కళామ తల్లి ఒడిలో కళామ తల్లి ముద్దు బిడ్డగా ఎదగాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సూపర్. మాకైతే నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం మేడం, థ్యాంక్స్ టు హిట్ టీవీ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అలా ఏం లేదు. చూసారు కదా మన సాయి కుమార్ గారు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, సూపర్. అసలు ఎవరినైనా అచ్చు దించేస్తున్నారు. మొత్తానికైతే నేనైతే మరి ఒక విషయం అయితే చెప్పగలను, బాలయ్య బాబును, మెగాస్టార్ని, పవన్ కళ్యాణ్ని, అలాగే రామ్ చరణ్ని, వెంకటేష్ గారిని, ప్రతి ఒక్క హీరోని, పొలిటీషియన్లను అందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాను ఈరోజు. బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేసా, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసా, అందరి నాకు ఇష్టమైన మెగాస్టార్ ఇంటర్వ్యూ చేసా ఈరోజు అని ఫీల్ అవుతున్నా. అంత బాగుంది. అందుకే వాళ్ళందరినీ ఇక్కడ స్టూడియోలో దించారు. కానీ నిజంగా చెప్తున్నా, తిట్టుకోవద్దు, కొట్టొద్దు, వాళ్ళందరికీ తెలిస్తే నువ్వు వచ్చి ఎప్పుడు చేసావు మమ్మల్ని ఇంటర్వ్యూ అని నన్ను ఇంకా వేసుకుంటారు. కాబట్టి కానీ ఆ అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా తన ద్వారా నాకు దక్కింది అనుకుంటున్నాను. అందుకే సాయి కుమార్ గారు కూడా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.